17 మంది అట్లా చనిపోవడం ఒక బాధ. మేము దాని మీద యాజ్ ఎ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందుబాటులో ఉండి, అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళు చర్యల్లో నిమగ్నమై పనిచేస్తున్నది ఒక. చూడండి, నిన్న ఇక తర్వాత ఏముంటుంది, చనిపోయినాక ఎవరు ఏం చేయలేము. చనిపోయారు, వాళ్ళని అక్కడి నుంచి కొన్ని హాస్పిటల్లోకి తీసుకుపోయారు, అక్కడ చెక్ చేసిరు, అప్పటికే చనిపోయారు అని చెప్పారు. ఇక తప్పదు కాబట్టి పోస్ట్ మార్టానికి పంపాల్సిందే, ఉస్మానియాకి పంపించారు. మరి డిప్యూటీ సీఎం గారు కానీ, దామోదర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ యాదవ్ కానీ, మేయర్ విజయలక్ష్మి కానీ వీళ్ళందరూ మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్ పోయారు, దగ్గర ఉన్నారు, పోస్ట్ మార్టం దగ్గరుండి చేసారు. జేఎంసీ అధికారులు, వాళ్ళ కుటుంబం, వేరే వాళ్ళ కులస్తులందరికీ కూడా, యావత్ ఆ కులస్తులందరికీ కూడా మరి వాళ్ళు కొంత బాధలు ఉంటారు, ఆవేదనలో ఉంటారు. వాళ్ళని ఓదార్చే కార్యక్రమం అధికారులు చేస్తున్నారు. అప్పటికే అక్కడ కొన్ని గంటలు మొత్తం ఎక్కడిదక్కడ అలర్ట్ చేసిర్రు. మళ్ళీ దీన్ని ఇంకో రకంగా ఎవరు ఇబ్బంది పడొద్దు అని పోలీస్ యంత్రాంగం, ఎంటైర్ పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. ఫోర్స్ అంతా దించారు, జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇది మామూలు ఇన్సిడెంట్స్ కాదు. 17 మంది ఆ రకంగా చనిపోవడం అనేది ఎట్ ఎ టైం, కొన్ని ఒకటే దగ్గర ఒకటే ఇంట్లో అన్ని వాళ్ళ అక్కజల్లెల పిల్లలు వాళ్ళు కొందరు ఎట్ ఎ టైం అనేది. ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ వీళ్ళు చనిపోయారు అనేది ఒక టెన్షన్, ఆడ పరిస్థితులు తెలుసుకునేది ఒక టెన్షన్, బయట ఎవరైనా బతికే అవకాశాలు ఉన్నాయనేది ఒక టెన్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటుంది, వాళ్ళు బతకాలని ఉంటుంది, బయటపడాలని ఉంటుంది. యాజ్ ఎ సీఎం గారు కోరుకునేది అంతే. ఇప్పుడు ఇదొక మాకు ఒక టెన్షన్ ఉంటే కిషన్ రెడ్డి వచ్చి ఒక టెన్షన్ పెట్టిండు. ఈయన రాజకీయం చేస్తున్నాడు ఎక్కడొచ్చి. ఇప్పుడు గుజరాత్లో దాదాపు ఒక వంతెన కూలి, గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ, ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ. ఆ రాష్ట్రంలో బ్రిడ్జి కూలిపోయి ఒక దాదాపు 140-150 మంది చనిపోయారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నా విమర్శించిరా? ఏమి ఇది మోడీ గారే కూలగొట్టిండు లేకపోతే అని అన్నాడా? ఆయన ఏమన్నాడు? రాహుల్ గాంధీ గారు చాలా బాధ అనిపిస్తున్నది ఆ బ్రిడ్జి కూలిపోవడము అని ఆవేదన వ్యక్తపరిచాడు. అది మనం చేయాల్సిన బాధ్యత, మన పని అది. రాజకీయం చేయలే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు చేయలే. రాజకీయం చేయాలంటే చేయొచ్చు కదా. ఏం చేస్తురా? బ్రిడ్జి కూలిపోయిందాకా చూసిరా? బ్రిడ్జి మీరే గవర్నమెంట్దే కదా బ్రిడ్జి, మరి ఏం చేసిర్రు మీరు? అంతకుముందు అది కరెక్ట్ ఉందా లేదా? కూలిపోయేదాకా ఎందుకు చూసిర్రు? రెగ్యులర్ చెకప్ ఉందా లేదా? బ్రిడ్జి రోజు నిరంతరం ప్రజలు నడిచే బ్రిడ్జి కదా అని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారు విమర్శించారా? లేదు. ఈ జ్ఞానం కూడా ఎందుకు లేదు బీజేపీ? కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇది ఒకటి ఇదంతా ఎందుకండి? స్వయంగా మీరే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఈ మధ్యకాలంలో మరి వారు భారత్ మాతాకి యాత్ర తీసిరు. ఒకరోజు భారత్ మాతాకి యాత్ర కిషన్ రెడ్డి గారు యాజ్ ఎ బీజేపీ ప్రెసిడెంట్గా, సెంట్రల్ మినిస్టర్గా వారు ఒక యాత్ర తీసిరు. శోభయాత్ర జరిగింది, మంచి కార్యక్రమం, బ్రహ్మాండంగా జరిగింది. అందరం టీవీలో చూస్తున్నాము. అదే విమర్శించే కార్యక్రమం కాదు, మన భారత్ మాత కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు. సరే, నువ్వేదో పటాకులు కాల్చినావు, సంతోషంలో నువ్వు కాల్పించినావు పటాకులు. ఆ పటాకులు పోయి ఎక్కడో అంటుకొని ఒకరిద్దరు చనిపోయారు. ఒకరేమో అందులో ఆడ హడావిడిలో పోయి అదేంది పక్కకు ట్యాంక్ బండ్లో పడిపోయి అతను చనిపోయిండు. అప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? అయ్యో ఇట్లా జరిగిపోయింది, ఏంది ఇట్లా జరగవద్దు, ఇట్లా జరిగిపోయింది అని బాధపడ్డాడే కానీ మీరు అన్నట్టుగా అనలే కదా. ఏమయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు పటాకులు దగ్గర నువ్వు కాల్పియడం మీద ఆ పటాకులు కాలవు, అసలు పటాకులే లేకపోతే ఆడ అంటుకునేదే కాదు. ఆ ఇద్దరో ముగ్గురు మరి వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు అని అనలే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనలేరు కదా. ఈ ఆలోచన మీరు ఎందుకు అట్లా మీరు నేను అటెంప్ట్ అయ్యారు? జస్ట్ కొంత అంటే మేమేమో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా క్యాబినెట్ మినిస్టర్, సీఎం
రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన మీద ఎవరమైనా బాధపడాల్సిందే, బాధపడుతుంటారు, ఇట్లా జరగాల్సింది కాదు జరిగింది అని ఆవేదనలో ఉన్న ప్రభుత్వము నువ్వు అక్కడ పోయి ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దాల్సింది పోయి మైకులు ముందు పెట్టగానే ఒక రాయి కొట్టాలని ప్రయత్నం చేసినావు. ఇది నాకు మంచిగా అనిపించగానే కొన్ని ఉదాహరణలు చెప్పిన. నేను ఇదేం తప్పుడు కాదు, జస్ట్ గతంలో మీ ప్రభుత్వంలో జరిగిన ఉదాహరణలు నేను చేస్తున్నా. వదికు మాకు 17 మంది చనిపోవడం బాధ ఉంది, వాళ్ళు చనిపోయారు, ఆవేదనను దాంట్లో వాళ్ళతో పాలు పంచుకుంటూ అక్కడ సర్వీస్ ఇస్తూ ఈ వర్షాన్ని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాన్ని తెలియజేస్తూ యావత్ సమాజానికి, తెలంగాణ తెలుగు ప్రజలకు, అట్లాగే యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి గారు విమర్శలు, రాజకీయ విమర్శలు ఆ స్థలంలో చేయొద్దు చేసిండు కాబట్టి దానికి కూడా మేము గాంధీ భవన్ ద్వారా మీడియా ద్వారా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది.